అందరికీ నమస్కారం. అశోక్ గజపతిరాజు గారు పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా విజయనగరం లాంటి ప్రాంతాల్లో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ చరిత్ర గురించి ఎవరిని అడిగినా చెబుతారు. వందల ఏళ్ల నుంచి ఆ కుటుంబానికి వందల ఎకరాలకు పైగా ఆస్తులున్నాయి. వాళ్లే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి గోవా గవర్నర్గా ఉన్నారు, గతంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. సో అలాంటి అశోక్ గజపతిరాజు గారి స్థలాన్ని వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమిగా మార్చేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తికి చెందినటువంటి భూమిని, అది కూడా రికార్డ్స్ ఇప్పుడు కాదు, 1912 1915 కాలంలోనే అది ప్రైవేటు ఆస్తిగా రిజిస్టర్ అయి ఉంది. విజయనగరం మున్సిపల్ రికార్డులు అన్నింటిలో కూడా ప్రైవేటు ఆస్తిగానే నమోదై ఉంది. కానీ వైసీపీ హయాంలో 2022లో నాడు వైసీపీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యాలయాన్ని కేటాయించుకున్నారు. అధికారం మంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో కేటాయించుకున్నారు. సరే, పార్టీ కార్యాలయం వరకు వేరే టాపిక్. కానీ ఆ పార్టీ కార్యాలయానికి ఇచ్చినటువంటి ఎకరం భూమిని ఈ అశోక్ గజపతిరాజు గారికి చెందినటువంటి భూమిలో నుంచి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అశోక్ గజపతిరాజు గారి భూమిని, దాదాపుగా 4.74 ఎకరాల భూమిని, ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. అందుకోసం స్థానిక తహసీల్దారు, అప్పట్లో 2022లో వైసీపీ హయాంలో అక్కడ పనిచేసినటువంటి ఒక తహసీల్దారు ఈ చక్రం మొత్తం కూడా తిప్పాడు అనేది ఇప్పుడు అధికారులు చెబుతున్నటువంటి మాట. వాస్తవానికి అది ప్రైవేటు భూమి అని 1912 1915 నాటి రికార్డుల్లో ఉంది. స్టిల్ ఈ రోజుకి విజయనగరం సంబంధించినటువంటి ఆ మున్సిపల్ రికార్డులు అన్నింటిలో కూడా ఆ సర్వే నెంబర్ ఏదైతే ఉందో 569, సర్వే నెంబర్ 569 ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ప్రైవేటు భూమి అని ఉంటే, అప్పటి తహసీల్దార్ మాత్రం దాన్ని ఏం చేశాడంటే ఎర్ర చెరువుగా చూపించాడు. బేసిక్గా చెరువులు, కాలువలు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూమి కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఈ 4.74 ఎకరాల భూమిని ఎర్ర చెరువుగా చూపిస్తూ, చెరువైనంత మాత్రాన రికార్డులు మార్చే అధికారం తహసీల్దార్కి ఉండదు సాధారణంగా. సో దాన్ని ఏం చేశాడు తహసీల్దార్ తెలివిగా జలవనరుల శాఖకు పంపాడు. ఆయన ఎప్పుడు పంపాడు? 2022 జనవరి 1న, అంటే నూతన సంవత్సరం తొలి రోజే దాన్ని జలవనరుల శాఖకు పంపితే, జలవనరుల శాఖ నుంచి సమాధానం రాకముందే ఇక్కడ కార్యాలయానికి స్థలం కేటాయించాలని చెప్పి వైసీపీ ఒత్తిడి పెరుగుతుండటంతో జలవనరుల శాఖ నుంచి సమాధానం రాకుండానే ఆయన ఏం చేశాడు, ఈ భూమిని అంటే ఈ ఎర్ర చెరువుగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేసినట్టుగాను, దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చినట్టుగాను, కొన్ని అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించినట్టుగాను, సో చివరిగా ఈ భూమి ఎర్ర కాలువ భూమే, ప్రభుత్వ భూమి అని తేలినట్టుగాను రికార్డ్స్ సృష్టించారు. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే అసలు వీళ్ళు నోటీసు ఇవ్వలేదు, అభ్యంతరాలు రాలేదు. కానీ ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి దాన్ని అలా కానిచ్చేశారు. వెంటనే ఫిబ్రవరి నెలలోనే దీన్ని కౌన్సిల్ సమావేశానికి ఆమోదానికి పంపేశారు. వైసీపీ పార్టీకి అందులో 1 ఎకరం స్థలం కేటాయించడానికి కౌన్సిల్ సమావేశానికి పంపేశారు. ఆ మర్నాడే కౌన్సిల్ సమావేశంలో మర్నాడే వైకాపాకు కేటాయిస్తూ తీర్మానం చేసినట్టుగా ఒక తీర్మానం చేసేశారు. అదే రోజు అదే తీర్మానాన్ని మళ్ళీ కలెక్టర్కు పంపితే జూన్ నెలలో వైసీపీ పార్టీకి ఆ భూమిని కేటాయిస్తూ కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. అంటే మొత్తంగా 6 నెలల వ్యవధిలోనే ఒక ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేయడంతో పాటు వైకాపా పార్టీ ఆఫీస్గా మార్చేసి ఆల్రెడీ వైసీపీ పార్టీ కార్యాలయం కూడా కట్టేశారు. సరే, ఇప్పుడు ఆ కార్యాలయాన్ని నిబంధనల ప్రకారం కట్టలేదని చెప్పి అధికారులు అయ్యో నోటీసులు ఇచ్చారు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఈ అశోక్ గజపతిరాజు గారికి చెందినటువంటి 4.74 ఎకరాల్లో ఎకరం భూమిని వైసీపీ పార్టీకి కేటాయిస్తే వాళ్ళు ప్రైవేట్ నిర్మాణం కూడా చేపట్టేశారు. అంటే మరి సామాన్యుల భూమి ఎక్కడ ఉంటుంది? మాజీ మంత్రి విజయనగరంలో పూసలపాటి వంశస్థుల్లో అశోక్ గజపతిరాజు గారు ఒకరు. ఆయన గురించి అడిగితే అందరూ చెబుతారు, ఈ రోజుకి ఒక చిన్న మారుతి కారులో తిరుగుతాడు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తికి 100 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కూడా భూమిని దానం చేసినటువంటి చరిత్ర అది. సో 100 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి ఒక చిన్న మారుతి కారులో తిరుగుతాడు. ఆయన చిన్న కారు, ఎప్పుడుదో పాతది, ఆ కారులోనే తిరుగుతాడు ఆయన. సో అలాంటి వ్యక్తికి చెందినటువంటి భూమిని వీళ్ళు ప్రభుత్వ భూమిగా మార్చేశారు అంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి, భూముల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే చర్చగా మారింది. ఒక పార్టీలో సీనియర్ లీడరు, మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి చెందినటువంటి భూమినే, పూసలపాటి వంశస్థుల భూమినే ఇలా మార్చేస్తే ఇక మీలాంటి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? టీడీపీ నాయకుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవానికి అశోక్ గజపతిరాజు గారికి చెందినటువంటి ఈ స్థలాన్ని ఎప్పుడైతే ప్రభుత్వ భూమిగా మార్చేసి వైసీపీ కార్యాలయానికి ఇచ్చారు అని తెలిసిందో, ఇప్పుడు స్థానిక వైసీపీ నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ మీదే.
మీరు ఎవరి భూమి అయినా తీసుకోవచ్చు, ఎక్కడ భూమి అయినా తీసుకోవచ్చు, కానీ అశోక్ గజపతిరాజు గారి భూమి తీసుకోవడం తప్పు. వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర కావచ్చు, ఆయన విజయనగరానికి చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన నడుపుతున్నటువంటి ట్రస్టులు కావచ్చు, ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన భూమిని తీసుకోవడం తప్పు. ఆ రోజు వైసీపీ పార్టీ తప్పు చేసింది అని చెప్పి ఈరోజు అదే విజయనగరానికి చెందినటువంటి కొంతమంది వైసీపీ నేతలు లోపలే దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇప్పటి వరకు ఆ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత, న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ స్పందించడం మానేసి కింది స్థాయి ఆ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్, అంటే బొత్స సత్యనారాయణ మేనాలుడు అవుతాడు అనుకుంటా బహుశా, మజ్జి శ్రీనివాసు ఏమని చెప్పాడంటే, ఆ భూమి ఆయిందని మాకు తెలియదు, మేము వైసీపీ కార్యాలయం నిర్మించుకోవడానికి భూమి కావాలి అని దరఖాస్తు చేసుకున్నాం, మాకు ఆ భూమి కేటాయించారు, మేము తీసుకున్నాం, అంతే తప్ప ఈ భూమి ఎవరిది అనేది కానీ, ఆ భూమి అశోక్ గజపతిరాజు గారి భూమి మాకు కావాలని కానీ మేము అడగలేదు. సో అది అధికారులు చేసిన తప్పుకి మేమేం చేస్తామని చెప్పి అధికారుల మీదకు తోసేశారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, రేపటి రోజున బలి పశువులు అయ్యేది అధికారులే, రాజకీయ నాయకులు సల్లగా జారుకుంటారు. ఆ రోజు నిజంగా అశోక్ గజపతిరాజు గారి భూమి అని తెలియదా వాళ్ళకి? ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి మరీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తెలియకపోతే 6 నెలల పాటు ఆ భూమిని కేటాయించే వరకు వైసీపీ పార్టీ ఎందుకు ఎదురు చూసింది? చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, వైసీపీ పార్టీనే అక్కడ భూమి కావాలంది కాబట్టే దాన్ని ఆ రోజు రాజకీయ కక్షలో భాగంగా కూడా ఆ భూమిని మార్చేసి ఇచ్చారు అనేది చాలా మంది చెబుతున్నటువంటి మాట. మరి ఇక సాధారణ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూములకు రక్షణ ఎందుకు ఉంటుంది? ఈ రోజు కూడా ఈ రోజుకి కూడా గతంలో చంద్రబాబు గారు చెప్పారు, రెవెన్యూ శాఖకు వచ్చినటువంటి దాదాపుగా 4.5 నుంచి 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ భూముల్లో మార్పులు కావచ్చు, 22A కావచ్చు, గతంలో అన్యాయంగా కబ్జా అయింది కావచ్చు, ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిలోకి మార్చింది కావచ్చు, మొత్తంగా దాదాపుగా 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏది మనం మాట్లాడుకునేది ఒక 6 నెలల క్రితం చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. ఆ డేటా ప్రకారం మాట్లాడితే 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే గట్టిగా ఏడాదిన్నరలో 5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే గత ప్రభుత్వంలో భూముల మీద ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచించాలి. దానిలో 1.5 నుంచి 2 లక్షల దరఖాస్తులు దేనికి సంబంధించి ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జగనన్న భూ సర్వేలో అవకతవకలు జరిగి మా భూమి తగ్గింది, సో మా భూమి మాకు ఇవ్వండి, గతంలో రికార్డుల్లో ఉన్న భూమి ఇప్పుడు లేదు, గతంలో ఎకరం ఉంటే ఇప్పుడు 80 సెంట్లే ఉంది, గతంలో 2 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎకరంన్నరే ఉంది, సో గతంలో 50 సెంట్లు ఉంటే ఇప్పుడు 30 సెంట్లే ఉంది, సో మా భూమి రీసర్వేలో తగ్గింది, మా భూమి తిరిగి మాకు ఇప్పించండి, మళ్ళీ కొలిపించండి అని చెప్పి 1.5 దరఖాస్తులు వచ్చాయి. సో వైసీపీ హయాంలో భూములపై ఏం జరిగింది అనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సో ఇప్పుడు వాస్తవానికి అశోక్ గజపతిరాజు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కలెక్టర్కు కూడా నివేదిక 3 సార్లు ఇచ్చానని చెప్పి అశోక్ గజపతిరాజు గారు చెప్తున్నారు. అయితే అక్కడ విజయనగరం కలెక్టర్ చెప్పేది ఏంటంటే, అశోక్ గజపతిరాజు గారు ఈ ఫిర్యాదు చేశారు, దాని మీద ఒక కమిటీని ఫామ్ చేశాం, కమిటీ విచారణలో కావచ్చు లేదా మున్సిపల్ రికార్డుల్లో కావచ్చు అది ప్రైవేటు భూమిగానే ఉంది, వాస్తవానికి దాన్ని మార్చే అధికారం ఆ రోజు తహసీల్దార్కి లేదు, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. దీని మీద సమగ్రమైనటువంటి నివేదికను మేము ఆల్రెడీ ప్రభుత్వానికి పంపాం, ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము వ్యవహరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ఎకరం భూమి కూడా అశోక్ గజపతిరాజు గారిదేనని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రికార్డ్స్ ప్రకారం వెంటనే ఆ భవనాన్ని పడగొట్టాలి. ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఏదైతే విజయనగరంలో పార్టీ ఆఫీస్గా జిల్లా ఆఫీస్గా కట్టుకున్నారో, సో దాన్ని ఖచ్చితంగా పడగొట్టాల్సి ఉంటుంది. అంటే వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములు ఉన్నా కానీ ప్రైవేటు భూములను చెరబట్టారు అనేది అశోక్ గజపతిరాజు గారి భూ వివాదం తర్వాత బయటపడింది. సో అంటే మనకు పెద్దగా ఏమనిపించకపోవచ్చు కానీ, ఎందుకంటే వైసీపీ చేసే దాష్టికాలు ఆకృత్యాలు అన్ని చూసి ఉన్నాం కాబట్టి మనకు పెద్దగా విచిత్రంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ అశోక్ గజపతిరాజు గారి భూమిని వైసీపీ పార్టీ కబ్జా చేసింది, ప్రభుత్వ భూమిగా మార్చి మరీ అక్కడ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అని తెలియగానే విజయనగరం ప్రజలు మాత్రం గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుకి విజయనగరం ప్రజలకు ఆ పూసలపాటి వంశస్థుల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆ వంశం గతం నుంచి కూడా చేస్తున్నటువంటి దాన ధర్మాలు కావచ్చు, నడుపుతున్నటువంటి ట్రస్టులు కావచ్చు, అశోక్ గజపతిరాజు గారి సహృదయం కావచ్చు, ఏ రోజు కూడా అశోక్ గజపతిరాజు గారు గుమ్మం తొక్కి నేను కష్టంలో ఉన్నాను అంటే ఆయన ఎంతో కొంత చేతిలో పెట్టే పంపుతారు తప్ప తర్వాత చూస్తాను వెళ్ళనే మాట ఆ కుటుంబంలో ఈ రోజుకి రాల. అది ఆ జిల్లా మొత్తం కూడా తెలుసు. సో అలాంటి వ్యక్తి భూమిని మీరెలా కబ్జా చేశారు అని చెప్పి ఇప్పుడు ప్రజలు కూడా కొంత గురుగా ఉన్నటువంటి పరిస్థితి. సో వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా మార్చేసి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు,
కబ్జా చేసింది అనడానికి ఇప్పుడు ఈ ఘటనే ఒక ఉదాహరణ. సో దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.